నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. ఈ రోజు ఈ రైతుకు సర్వేకి వచ్చాం సార్. ఈ రైతుకు ఉండే 4 ఎకరాల పొలంలో గతంలో ఇతను 9 బోర్లు వేసి ఫెయిల్ అయ్యాయండి. ఈ 9 బోర్లలో ఒక బోర్లో 60 ఫీట్ల దగ్గర 1 ఇంచ్ వాటర్ వచ్చిందండి. దాంట్లో 1 ఇంచ్ వాటర్ వచ్చింది కదా అని దాన్ని కరెక్ట్ 1 మీటర్ దూరంలో ఇంకొక బోర్ వేశారండి. దాంట్లో 28 ఫీట్ల లోపల 1 ఇంచ్ వచ్చింది. దానికి కరెక్ట్ 1 మీటర్ దూరంలో మళ్ళీ ఇంకొక బోర్ వేసి దుమ్ములేసిందండి. సో ఈ విధంగా అవగాహన లేకుండా రైతులు ఏం చేశారంటే ఇతను 9 బోర్లు వేసి నష్టపోయారు. వాస్తవంగా ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే మా సర్వే చేసిన వివరాల ప్రకారము ఇక్కడ మొత్తము హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉందండి, పరుపు పంట ఏరియా. సో ఎప్పుడైనా కానీ రైతులారా అక్కడ షీట్ రాక్ ఉన్నప్పుడు, హార్డ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు అనేది లోపల పడవండి. ఇది తెలియక ఏం చేస్తారంటే 60 ఫీట్ల దగ్గర మాకు 1 ఇంచ్ వచ్చింది కదా అని చాలామంది 200, 300, 500 ఫీట్లు వేస్తుంటారు, కానీ నీళ్ళు రావండి. ఈ విధంగా షీట్ రాక్ ఉన్న ఏరియాలో నీళ్ళు ఎప్పుడు కూడా పైననే ఉంటాయి కాబట్టి లోతుకి వేయడం వల్ల ఉపయోగం ఉండదండి. రెండోది, ఇలాంటి షీట్ రాక్ ఉండే ఏరియాలలో దీర్ఘకాలిక పంటలు కూడా వేసుకోవద్దండి. వీటిని అన్నింటినీ గమనించి మీకు జియాలిస్టులు పాయింట్లు ఇస్తారు కాబట్టి మీకు వీలైనంత వరకు జియాలిస్ట్ని అప్రోచ్ అవ్వడం మంచిదండి. థ్యాంక్ యూ.